ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ప్రభు గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్, ప్రభు గారు, నవంబర్ నుంచి ఆప్షన్స్ చేసే వాళ్ళకి గడ్డు కాలం రాబోతోందేమో అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఆప్షన్స్కి సంబంధించి సెబీ రకరకాల డెవలప్మెంట్స్ని, రకరకాల ఫ్రేమ్వర్క్స్ని లైమ్ లైట్లోకి తీసుకురాబోతోంది. ఏంటి అసలు నవంబర్ నుంచి ఆప్షన్స్కి ఏం జరగబోతోంది? ఎవరైతే ఆప్షన్స్ చేస్తున్నారో వారు తప్పనిసరిగా ఇప్పటి నుంచే ఎటువంటి విషయాలను తెలుసుకోవాలి అంటారు? ఇది సెబీ రిపోర్ట్ అండి. 2 times రిపోర్ట్ ఇచ్చింది. ఫస్ట్ టైం ఏమో 90% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ ఇన్ ఆప్షన్స్ అంది. 5-6% బ్యాలెన్స్ అవుతారు. వచ్చిన దానికి ట్యాక్స్లతో సరిపోద్దని. బ్యాలెన్స్ వాళ్ళు ఇక మొత్తానికి ప్రాఫిట్ లో ఉంటారని. తర్వాత రీసెంట్ గా ఇచ్చింది 93% పీపుల్ ఆర్ లూజింగ్ మనీ అని చెప్పిందండి. 6% బ్యాలెన్స్ అవుతుంది అంటే 99 అయిపోయింది. ఓన్లీ 1% ఆర్ ప్రాఫిట్ లో ఉంటున్నారు. ఆ ప్రాఫిట్ లో మనం ఉండగలమా? రిటైల్ ఇన్వెస్టర్ ఉండగలడా? తట్టుకోగలడా? ఎందుకంటే సడన్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి. మనం ఎప్పుడు నిఫ్టీలో ఎప్పుడు చూడలేదండి. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీలో ఒక్కసారి 500 ఒక క్యాండిల్లో, నెక్స్ట్ క్యాండిల్లో మళ్ళీ 500 పాయింట్స్ పట్టాం. అంటే నిన్న ఎగ్జాంపుల్ నిన్న ఫస్ట్ 45 minutes చూడండి, 500 పాయింట్స్ అప్పు, 500 పాయింట్స్ డౌన్, 500 పాయింట్స్ అప్పు, అట్లా కంటిన్యూస్ అవుతూనే లాస్ట్కి కొట్టేశారు కిందకి. అది చాలా మంది లాస్ అవుతారు కదా. ఆప్షన్స్ లో జనరల్ గా పీపుల్ ఆర్ లూజింగ్ మనీ. దయచేసి ఆప్షన్స్ ఓ రకంగా టచ్ చేయకపోతేనే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఒకసారి చేయొచ్చు, లేదు నేను చెయ్యాలి అనుకున్నప్పుడు ఆప్షన్ సెల్లింగ్ లో బెస్ట్ అండి. ఎందుకంటే టైం వాల్యూ డికే అవుతుంది కాబట్టి, ఫార్వర్డ్ మంత్ కొట్టేసి ప్రీమియం ఉంటుంది కాబట్టి ఆ ప్రీమియం వర్కౌట్ అవుతుంది కాబట్టి టైం డికే అవుతుంది. సో అక్కడ 2% 3% వస్తుంది. ఆప్షన్ సెల్లింగ్ మంచిది అనుకున్నాం. కానీ నవంబర్ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఏమో 13th వీక్లీ ఆప్షన్స్ బ్యాన్ చేస్తారు. మంత్లీ ఉంటుంది. మిడ్ క్యాప్ నిఫ్టీనేమో 18th నుంచి బ్యాన్ చేస్తారు. మంత్లీ ఉంటుంది. ఫిన్ నిఫ్టీ 19th నుంచి వీక్లీ ఆప్షన్స్ ఆపేస్తారు. మంత్లీ ఉంటుంది. ఇప్పుడు మంత్లీ దాంట్లో టర్న్ ఓవర్ పెరుగుతుంది కదా. ఇక్కడ చేసే వాళ్ళందరూ దానికి వెళ్తారు. ఇక్కడ లాస్ అయ్యే వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా. అట్లా ఆప్షన్స్ లో ఎక్కువ మంది పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వద్దు దాన్ని టచ్. ఎందుకంటే హార్డ్ ఎర్న్ మనీ ఎందుకు పోగొట్టుకోవాలా? సో ఇన్వెస్ట్మెంట్ చేసి హ్యాపీగా ఉండొచ్చు కదా, తడిగుడ్డేసుకొని వెళ్ళకుండా కూర్చోవచ్చు కదా. ఎందుకు ఎక్కువ మంది ఇది చేస్తారంటే మార్జిన్ తక్కువ ఉంటుంది, ఎక్కువ మందికి క్యాపిటల్ ఉండదు కాబట్టి తక్కువ మార్జిన్స్ లో 2000 3000 వాటితో చేసేవాళ్ళు. ఇక్కడ నుంచి చేస్తారా? మార్జిన్స్ పెంచారు, 2% మార్జిన్ పెంచారు. ఫ్యూచర్ కి 5 lakhs ఉండేది 15 lakhs చేశారు. సో ఇట్లా మార్జిన్స్ పెంచిన తర్వాత షార్ట్ సెల్లింగ్ కూడా మరి మ్యాక్సిమం కట్టాలి కదా. ఎట్లా కడతారు? అసలు చేయలేరు కదా. ఇప్పుడు ఎన్ఎస్సి కూడా ఒక కంపెనీనే. ఎన్ఎస్సి ఇట్లాంటివి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు జనాలు డబ్బులు పోగొట్టుకుంటున్నప్పుడు సెబీ కూడా సీతకన్నేసి కొన్ని ఇచ్చేయాలి కదా. ఇంతకాలం ఉంచి ఇప్పుడు మంత్లీ కూడా ఉంచి వీక్లీ ఆప్షన్ తీసేస్తాం. పెట్టేటప్పుడు ఎందుకు పెట్టాలా? ఇప్పుడు ఎందుకు తీయాలా? ఇంతమంది నుక్సాన్ ఎందుకు కావాలా? జనాలకి ఇంతమంది డబ్బులు ఎందుకు పోవాలా? సో ఇప్పుడు కరెక్ట్ డిసిషన్ వైబుల్ గా ఉండేది పెట్టి వాళ్ళు సరైన సజెషన్స్ ఇస్తూ రైట్ టైంలో కొనుక్కోవడానికి అట్లాంటివి ఇస్తే, ఒక పక్కన మీరే యాడ్లు ఇస్తుంటారు. సెబీ నుంచి యాడ్లు వస్తాయి. ఎవరిని నమ్మకండి, మంచి వాళ్ళని నమ్మండి, అడ్వైజర్ పెట్టుకోండి, వాళ్ళే డిస్క్లైమర్ వాళ్ళే చెప్తారు. మళ్ళీ ఇవి ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తారు? అంటే అది ఒక కంపెనీ కింద చూస్తున్నారా? సెబీ ఒక కంపెనీ కింద ఎన్ఎస్సిని చూస్తుందా? అది తప్పు కదా. 100% సెబీ మీద కూడా సీతకన్ను ఉండాలి. ఇట్లాంటివి రిటైల్ ఇన్వెస్టర్స్ లాస్ లేకుండా ఉంటే ఎక్కువ పర్సంటేజ్ హ్యూజ్ మనీ మార్కెట్ లోకి ఇంకా వస్తుంది. ఎందుకంటే పెనిట్రేట్ అవుద్ది. సో ఎక్కువ మంది వస్తారు. ఎక్కువ కోవిడ్ లో చూసాం కదా, మనం ఇంట్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళందరూ ప్యారలల్ గా మార్కెట్ ని విపరీతంగా పెంచేశారు. సో అట్లా అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి కూర్చుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇట్లాంటివి దయచేసి ఇప్పుడు మంత్లీ ఆప్షన్ చేశారు. ఈ మంత్లీ దాంట్లో కూడా పోగొట్టుకుంటారు కదా. రేపు అక్కడ కూడా వాల్యూమ్ పెరుగుద్ది, అక్కడ కూడా వాలటాలిటీ పెరుగుద్ది. వాలటాలిటీ ఇండెక్స్ అప్ అండ్ డౌన్ అవుద్ది. ఇక్కడ ఎట్లా అవుతుంది అక్కడ కూడా అవుతుంది. దాన్ని బట్టి పోగొట్టుకుంటారు కదా. ఇది ఎలా ఉంటుందంటే గవర్నమెంటే మద్యం అమ్మి గవర్నమెంటే మద్యం తాగొద్దు అన్నట్టు ఉంటుంది. అంతే. అది 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 ఎంతవరకు కరెక్ట్? వాళ్ళే అమ్ముతారు, మళ్ళీ వాళ్ళే తాగకూడదు అంటారు, మళ్ళీ వాళ్ళే చెప్తారు క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి.
అంటే హెల్త్ కాన్షియస్ లో కొంతవరకు బెటర్ గానీ ఎక్స్ట్రీమ్ పాయింట్ లో ఏది కూడా కరెక్ట్ కాదు కదా. అవును. మన ఎక్స్ట్రీమ్ పాయింట్ పోతోంది. ఉమ్. పీపుల్ ఆర్ లూజింగ్ మనీ. అది ఎందుకు పట్టించుకోరు? రిటైల్ పీపుల్ వాళ్ళు చాలా మంది నాశనం అయిపోతున్నారు. క్యాపిటల్ ఎరోజన్ అయిపోద్ది మార్కెట్ లో. అదే మీరు ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మార్కెట్ పడినా మీ డబ్బులు ఉంటాయి కాబట్టి షేర్లు మీకు ఉంటాయి. సో పెరిగేదాకా పేషెన్స్ ఉంచుకుంటారు. అదే ఇది పేషెన్స్ లేదో ఏమీ లేదు, ఉన్న కొద్ది పోతేనే ఎరోజన్ అయిపోతా ఉంటది మార్కెట్. ఆ టైం దగ్గర పడ్డ కొద్దీ అది క్యాపిటల్ ఎరోజన్ అయిపోతా ఉంటది. అప్పుడు చివరికి వచ్చేసరికి జీరో అయిపోద్ది. అంటే ఇంకొక లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే ఆంధ్ర తెలంగాణలోనే ఎక్కువ మళ్ళీ ఎఫ్ అండ్ లాస్ అంటే మళ్ళీ తెలంగాణ టాప్ అంటే మళ్ళీ తెలంగాణలో కూడా హైదరాబాద్ పీపుల్ ఆర్ లూజింగ్ మోర్ మనీ అని చెప్పింది. దయచేసి హైదరాబాద్ పీపుల్ కూడా ఇది రిక్వెస్ట్, ఎందుకు ఆప్షన్ చేయాలా? హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళే పెట్టారు, వాళ్ళే డీప్ ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎందుకు చేయాలా? మార్జిన్స్ పెంచారు. ఇప్పుడు మార్జిన్స్ పెంచినప్పుడు సెల్లర్కి కూడా 2% 3% వర్కౌట్ అవుతున్నప్పుడు ఈ మార్జిన్స్ పెంచినప్పుడు బ్యాలెన్స్ ఎట్లా అవుద్ది? అవ్వదు కదా. ఎందుకు అలాంటప్పుడు మార్జిన్స్ ఎందుకు చేయాలా? దయచేసి హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రండి, మార్కెట్ పెరుగుద్ది, కంట్రీ డెవలప్ అవుద్ది, హ్యాపీగా అందరు హ్యాపీగా ఉంటారు. అప్పుడు డెఫినెట్ గా ఎక్కువ ఎఫ్ఐసి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ లోపలికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. థ్యాంక్ యూ సార్. నవంబర్ నుంచి ఆప్షన్స్ ట్రేడింగ్ కి సంబంధించి సెబీ తీసుకొస్తున్న నూతన మార్గదర్శకాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.